ఒక డిగ్రీ చదువుకున్న వ్యక్తి ఇమ్మడి రవి పోలీసోళ్ళకి వార్నింగ్ ఇచ్చింది. మనకు తెలిసింది అది. బడా బడా నాయకులు, యాక్టర్లు, హీరోలు అందరి ప్రతి ఒక్క బయోడేటా నా దగ్గర ఉన్నది, వాళ్ళ భాగవతాలు నా దగ్గర ఉన్నాయని చెప్పి వార్నింగ్ ఇచ్చింది పోలీసులు. కానీ మన సజ్జనార్ గారి సంగతి మనకు తెలిసిందే. సిపి ఆయన డిస్పెక్టెడ్ టైప్. ఆయనకు ఎవరైనా ఛాలెంజ్ చేస్తే ఆయన ఏదైనా ఒక చేతి పట్టుకున్నాడు అంటే వాడు ఎవడనుండని ఎంత తోడనుండని వాడు విదేశాలలో ఎక్కడన్నా సింగం సినిమా చూసినాం కదా, విదేశాలలో కూడా తీసుకొచ్చి ఆ టైప్ మన సిపి సజ్జనార్ మన సింగం అనుకోవాలి. ఆయనకు ఛాలెంజ్ ఊగుతాడు. ఆయన చేసిండు, పట్టుకొచ్చిండు, మూడ ఊసబెట్టిండు, వేసి లోపల నూకేసిండు జైల్లో. అది సిపి సజ్జనార్ గారి గొప్పతనం. కానీ తెలంగాణ పోలీస్ కి మనం ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి ఈ విషయంలో. ప్రొడ్యూసర్లు రూపాయి ఖర్చు పెట్టి అప్పులు చేసి ఏదో చేసి ఒక మంచి సినిమా నిర్వహిస్తే థియేటర్ రాకముందు ఐబొమ్మలకు వస్తుంది. వాళ్ళు ఎంత లాస్ కావాలా? కానీ దీని మీద ఇంకొక చర్చ కూడా ఉంది. ఇంట్లో కూర్చొని ఫ్యామిలీ పరంగా చూసుకున్నాం కదా, థియేటర్ లో పోయి చూడాలంటే వేల ఖర్చు వస్తుంది. వాస్తవం ఒక పాప్కార్న్ కొనాలంటే 300, ఒక థమ్స్ అప్ బయట దొరికే 20 రూపాయలు, థమ్స్ అప్ అలా 150 రూపాయలు. దీని మీద కూడా ఇదే సినీ యాక్టర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు కదా, ఇదే సిపి సజ్జనార్ గారు కూడా వాళ్ళతో కూడా మాట్లాడి థియేటర్ లో ఓనర్ తోటి మాట్లాడి ఆ రేట్లు దింపాలి. ఫస్ట్ అడ్డగోల్ రేటు సినిమా థియేటర్లలో ఫస్ట్ ఆ రేట్లు దింపండి, మిడిల్ క్లాస్ వచ్చి బరాబర్ థియేటర్ సినిమా చూస్తారు.